అనంతపురం జిల్లాలో లేపాక్షి అందమైన గ్రామం. ఎన్నో చారిత్రాత్మక ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన ఆలయాలు, కట్టడాలు ఎన్నో ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో మహాశివుడు, మహావిష్ణువు, వీరభద్ర స్వామికి అంకితమివ్వబడిన ప్రఖ్యాతిగాంచిన 3 ఆలయాలు ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. తాబేలు వెనుక భాగాన్ని పోలి ఉన్న ఆకారంలో ఉన్న ఒక చిన్న పర్వతానికి కూడా ఈ ప్రాంతం ప్రాముఖ్యత చెందింది. ఈ పర్వతం పైన కూర్మశైల, శ్రీరామ, రఘునాథ, వీరభద్ర, పాపనాథేశ్వర ఇంకా దుర్గమ్మవారి ఆలయాలు ఉన్నాయి. ఇక్కడ ప్రధాన ఆకర్షణ శ్రీ వీరభద్రుని ఆలయం. రామాయణంలో రావణాసురుడు సీతను అపసంహరించుకొని వెళ్తుండగా ఈ కూర్మ పర్వతం పైన జటాయువు అడ్డగిస్తుంది. రావణుడు ఆ పక్షి రెక్కలు నరికివేయగా ఈ స్థలంలో పడిపోయినట్లు తదుపరి సీతాన్వేషణలో ఈ స్థలానికి వచ్చిన శ్రీరాముడు జటాయువును తిలకించి జరిగిన విషయం తెలుసుకొని తర్వాత ఆ పక్షికి మోక్షమిచ్చి లేపక్షి అని పిలుస్తాడు. లేపక్షి అను పదమే క్రమంగా లేపాక్షి అయిందని స్థల పురాణం చెబుతోంది. ఊరి ప్రారంభంలోనే ఒక తోటలో అతిపెద్ద ఏకశిలా నంది విగ్రహం టీవీగా కూర్చున్న భంగిమలో ఉంటుంది. ఈ ఏకశిలను బసమేశ్వరుడిగా తీర్చిదిద్దారు. 4 కాళ్ల మండపం విజయనగరపు ఆలయాలలో దేవాలయానికి బయట కనిపిస్తుంది. కానీ ఈ ఆలయం పశ్చిమ వైపు భాగంలో ఉంది. ఇక్కడికి దగ్గరలో మధ్యయుగం నాటి నిర్మాణ కళతో కూడిన ఒక పురాతన శివాలయం ఉంది. ఇక్కడ దాదాపు 30 అడుగుల ఎత్తున పాము చుట్టుకొని ఉన్నట్లున్న శివలింగం ఆరు బయట ఉంటుంది. చక్కటి శిల్పా చాతుర్యంతో కూడిన స్తంభాలు, మండపాలు, అనేక శివలింగాలతో కూడిన ఈ గుడిలో ఇప్పటికీ పూజలు జరుగుతున్నాయి. ఇక్కడ మూల విరాట్ వీరభద్రుడు. ఈ ఆలయాన్ని 15-16 శతాబ్దంలో నిర్మించారని చెబుతారు. గుడి లోపల ఒక స్తంభానికి దుర్గాదేవి విగ్రహం ఉంది. మామూలుగా దేవుడు మనకి గుడి బయట నుండే కనబడతాడు. వీరభద్ర స్వామి ఉగ్రుడు కాబట్టి అతని చూపులు నేరుగా ఊరి మీద పడకూడదని గుడి ద్వారం కొంచెం పక్కకు ఉంటుంది. గుడిలోని పైకప్పు కలంకారీ చిత్రాలతో తీర్చిదిద్దబడ్డది. ఈ గుడికి ముఖ్య ఆకర్షణ వేలాడే స్తంభం. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా లేపాక్షి వారసత్వ కట్టడాల సముదాయాన్ని గుర్తించింది. హిందూపురం నుండి 16 కిలోమీటర్ల దూరంలో లేపాక్షి ఉంది. అన్ని రకాల రవాణా సదుపాయాలు ఉన్నాయి.